సార్ పైసలు ఇస్తాంలే. డిస్పోజల్ అమ్మ కూడా తెలుసా, పొడిచియాలి. ఎవడో వస్తే ఆర్డర్ తీసుకుని ఇస్తాం. ఈడెవడో వస్తుండు. అర్రే ఆపురా. హెల్మెట్ రా. సార్ లేదు సార్. ఎంత ఉన్నావేట్రా? నెంబర్ ప్లేట్ అంటే ఎలా ఉంది? ఫైన్ తీరా. డబ్బులు లేవు సార్. తీ ఫైన్ తిన ముందు. లేవు సార్. ఎక్కడికి వెళ్తున్నావు? సికింద్రాబాద్ వెళ్తాను సార్. పక్కనే కోకటపల్లిని అందించి. సార్ నేను వెళ్తుంది సికింద్రాబాద్ సార్. కోకటపల్లి వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళు. అర్థమైందా? నాస్టిక్ కిడ్స్. తీ రైట్ రైట్ తీ రైట్ అంతే. సంగం సంగం నేను సంగం. ఆబో నాస్టిక్ డాబు. ఆ కోడపల్లి కోడపల్లి సార్ సార్ ఎరగడ కోడపల్లి రావాలమ్మా. సార్ ఇది షేర్ ఆటో కాదు సార్. ఉండవా, ఇంటికి లోపు 4 డబ్బులు సంపాదించుకోవాలి కదా. జ్యూస్ ఒక డబ్బులు ఇవ్వాలి నేను. సార్ నాకే సరిపోదు సార్ ఇది. ఎక్కువ మాట్లాడుకు. కోడపల్లి ఎవరు రావట్లే. పోనే 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 బండిది పోనే పోనే. గేర్ మార్చు అంతే. అక్కడ దొరుకుతారు రా బాబు. బండిలో ఉన్నావు ఈ బండి లాలా బాబు. ఆబాబు రేపటికి 60 రూపాయలు అవుద్ది. నీ కష్టం నాకు వద్దు. 10 రూపాయలు 6 రూపాయలు కొట్టుకుని 940 ఇచ్చే. సార్ సార్ డబ్బులు లేవు సార్. డబ్బులు లేవా? ఫోన్పే ఉందా? ఉంది. తీసిటివు. పాస్వర్డ్ ఓపెన్ చేయి. ఎయిర్టెల్ రీఛార్జ్ 250 రూపాయలు. ఆగు. ఏమే డిష్ బిల్ కట్టావా? ఎంత? 690 3 నెలలకి. సరే టాటా డిష్ బిల్ 690. పాస్వర్డ్ కొట్టు. అయిపోయింది. 690 250 6 రూపాయలు 10 రూపాయలు అయిపోయిందబ్బా. ఉంచు. సార్ పైన గవర్నమెంట్కి కదా సార్ కట్టాలి. నేను కట్టేదాలే. వెళ్ళు. నగరంలో అనుచరులు సోప్ కొంటే షాంపూ ఫ్రీ. ఈ షాప్ ఎక్కడో మా సంగమేష్ని అడగాలి. మేడం. ఏమయ్యా సంగమేష్, ఏంటి లేటు? అంటే లిఫ్ట్ అడుక్కుని వచ్చినప్పటికి లేడైంది మేడం. సిగ్గులేదా లిఫ్ట్ అడిగి రావడానికి? మీరు వచ్చారండి? ఆటోలో వచ్చాలే. డబ్బులు ఇచ్చారటే. నీకు తెలుసు కదా సంగమేష్. ఎస్పీ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. శాస్త్రా, ఈ మైత్రివనంలో పిక్ పాకెటర్స్ కాల్ ఎక్కువైపోయింది. ఈవినింగ్ వెళ్ళే వాళ్ళంతా నా ముందు ఉండాలి. చట్టం అంటే నీ పిల్లం నీ కోసం తీసుకొచ్చిన కట్నం కాదురా, చట్టం రా. ఇలాంటి డైలాగ్ ఎక్స్పెక్ట్ చేసి డిపార్ట్మెంట్కి వచ్చాను సార్. మీరేంటి సార్ పిక్ పాకెట్స్ పట్టుకో, చైన్ దొంగలు పట్టుకో అంటారు. ఏదైనా ఒక మంచి కేసు హ్యాండిల్ చేసే అవకాశం ఇవ్వండి సార్. సరే ముచ్చట పడుతున్నాగా. పేరేంటి? స్మగ్లర్ తేనె పట్టు. వాడిని పట్టుకో, సరదా తీరిపోద్ది. థ్యాంక్ యూ సార్. సంగమేష్ మేడం. బండితి ఏంటి తీసేది? రాత్రి మీరు తాగేసి గుద్దేశారు. అది ఇంకా షెడ్లోనే ఉంది. సరే ఎవరిదైనా బండి ఆపి పద. సరే మేడం. మేడం పట్టు, తేనె పట్టు. ఈ తేనె పట్టునంత ఈజీగా ఎవడు మోసం చేయలేడురా. మర్యాదగా నేను అడిగిన 50 లక్షలు పంపించావా? సరే, లేదంటే నీ కొడుకుని. ఏమ్రా, చేడి దగ్గర డబ్బులు వసూలు చేస్తారమ్మన్నా, చేసుకొచ్చినావా? ఇచ్చిండనా? మార్కెట్లో దందా వసూలు చేయమన్నా, చేసుకొచ్చినావా? వసూలు చేసినా అన్న. ఏమ్రా, నువ్వు పోలీసుల దగ్గర మామూలు పట్టరమన్నా పట్టుకొచ్చినావా లేదా? ఓటుకొచ్చానన్న. నువ్వేం చేసినావురా? వీళ్ళు తెచ్చిన లెక్క అంతా మన గొడవలో పెట్టినానన్నా. శభాష్. ఆ లక్ష్మి ఏంది కదా ఊకో, నువ్వు అట్నే అంటావు. అన్నకి మూడొచ్చినది పండ్రా పండి. యాడికి రా పోయేది? వాళ్ళ ఆయన అక్కడే ఉన్నాడంటరా. అయితే వాడికి మూడొచ్చినది పండ్రా. చెప్పేది వినండిరా. రా తేనె పట్టు. ఎవడా వాడు? పొద్దున మనం ఒకటి దమ్కి ఇచ్చి ఉండే కదా, వాడు డబ్బులు తెచ్చుంటాడు. చూద్దాం పదండ్రి. సరే అన్న, పండి పండి. జరగరా.
మేడం హ్మ్. మనం పెళ్లి చూపులకు రాలేదండి వాళ్ళని పట్టుకోవడానికి వచ్చాం. కదా మీరు పట్టుకోవాల్సిన లిప్స్టిక్ కాదు గన్నం. ఏయ్, పార్వతి, పంచదార పార్వతి. మీకు మైండ్ దుబ్బినట్టు ఉందండి. మీ పేరు సహస్ర. ఏహే, బెల్లం శ్రీదేవి ఇన్స్పిరేషన్ తో పెట్టుకున్నా. అదే ఓకే. ఏయ్, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. రాయ్ అప్ టు 1 మ్యాథ్స్, నవ్వాన వర్డ్స్, సముద్ర మ్యాథ్స్. సంగమేష్, ఏం చేస్తున్నావు? మేడం వాళ్ళకి తెలుగు రాకపోవచ్చు, అందుకే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం. ఏయ్, నువ్వు లంచాలు తీసుకునే పోలీసుని చూసుంటావు. రాయ్ యు సీ బ్రైబ్ పోలీస్. రేయ్, నువ్వు నిజాయితీగా ఉన్న పోలీసుని చూసుంటావు. రాయ్ యు సీ సిన్సియర్ పోలీస్. కానీ నేను అల్లరి పోలీసుని రా. షిక్ బట్ సీ నాస్టీ పోలీస్. సంగమేష్, మేడం సీ నాటీ పోలీస్. మ్మ్. రాయ్ మా మేడం ఆకలితో ఉన్న పులి. హంగ్రీ టైగర్. అంటే మనిషి అనుకుంటున్నారేమో, కాదు జంతువు. సంగమేష్, ఎలా చూసుకున్నా పులి జంతువే మేడం. ఓకే ఓకే. మీలో తేనె పట్టు ఎవడ్రా? తేనె పట్టుగాడు ఎవడైనా వాడంతట వాడొస్తే షేర్ ఆటోలో స్టేషన్ కి తీసుకెళ్తా. ఎస్. లేకపోతే వాడి వెహికల్లోనే తీసుకెళ్తా. పార్వతి, పంచదార పార్వతి, చాలానే విన్నా నీ గురించి. 10 లక్షలు ఇస్తా, తీసుకొని పో. మా కుర్రాలు కనపడితే వదిలేయ్. లంచాలు తీసుకునే పోలీసులా కనిపిస్తున్నానా? మేడం అంత మంచి ఆఫర్ ఇచ్చాడు కదా, 5 లక్షలు 5 లక్షలు పంచుకుందామండి. సెటిల్ అవుతానండి. సంగమేష్, నా గురించి నీకు తెలుసు కదా. తెలుసులేండి. 70-30 కాదు, మొత్తం నాకే. కుదరదండి. ఇద్దరు పట్టుకోవడానికి వచ్చాం. ఇద్దరిది సమాన కష్టమే. మీకు 5 లక్షలు, నాకు 5 లక్షలు. కుదరదు. రే తేనె పట్టు, మర్యాదగా లొంగిపో. రేయ్, దొరికాం. పట్టుకొని రావాలని బాగుండ్రా. నన్ను కొట్టాలంటే ముందు మా మేడం తట్టండి. మేడం మీరు హ్యాండ్ చేయండి మేడం. సంగమేష్, ఏంటయ్యా మేడం, ఇది? కొద్దిగా సేవ్ చేయండి మేడం. కుమ్మండి అంతే సంగమేష్. మేడం. అలా ఉన్నాను మేడం. వీళ్ళంటే ఇలా ఉన్నారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. కానీ రా ఈ సంగమేష్ దొరికితే పారిపోతాడు. సంగమేష్, మేడం ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి వచ్చేయండి. ఏంటయ్యా ఇలా ఇరికించేసావు? ఇప్పుడు ఏం చేయాలి? రేయ్, ఆలు ఊలు చెప్పడం కారం మిమ్మల్ని పందుల్లో మేపింది. మేడం ఇంకా చాలు మేడం. అయితే మేమేను కొడతాం, లేదు మీరేను కొట్టండి. ఇంకెలా తిరగలేం మేడం. పోయిరండి మేడం. అమ్మయ్యా. రేయ్, ఏమైనా సలబడ్డరు? ఎడిపోయింది అది. ఒరే వచ్చిందిరా, కుమ్మేండ్రా. చూసుకొని కొట్టాడు రా. అన్నా నువ్వన్నా, తప్పైపోయిందన్నా. అన్నా ముందు మీ దాన్ని పట్టుకోండి రా. వెళ్తానన్నా. పోండ్రా. అమ్మో, మళ్ళీ వస్తున్నారేంటి? మీరండి మేడం భయపడుతూ కూర్చున్నారు. వాళ్ళని పట్టుకుందాం పదండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందిలే, మనకెందుకు? మరి మీరెందుకు?
గన్ను పట్టుకో. గన్నా ఐస్ క్రీమ్ ఎత్తాడేమో ఎత్తేది. పరోటా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, పెరుగు, మైదా, గోధుమ పిండి, బేసిన్ రవ్వ. ఎందుకు బాగా పిసికేసి పెనం మీద వేయండి, పొరోటలు అవుతాయి. అవునా? ఈడు కూడా అక్కడే వీకా బాతున్నారండి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? రేయ్ వీళ్ళు దొరికారు, రండ్రా. దగ్గర రావద్దు, కాల్ చేస్తా. అందులో బుల్లెట్స్ లేవు. బుల్లెట్లు లేవా? రేయ్ ఈరోజు మీరు అయిపోయారా? బుల్లెట్లు లేవండి. రక్తం రావట్లేదు, బుల్లెట్ ఎక్కడ తగిలింది? మర్డర్ చేసానా? ఏం చేయాలి? తేనె పట్టు వదిలేసిందిరా. సంగమేష్, నిన్ను మీ అమ్మ తన కోసం కనలేదయ్యా, డిపార్ట్మెంట్ కోసం కనింది. తిప్పరా మీసం. అమ్మో, ఈ మర్డర్ కేసులో నన్ను ఇరికించేద్దాం అనుకుంటున్నారా? నాకేం సంబంధం లేదు. నేను చూసేపటికి బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాలి, మీరు చూసుకోండి. సార్ తేనెపట్టు దొరికాడా? దొరికాడు సార్, కానీ ఎన్కౌంటర్ చేశాను సార్. ఎన్కౌంటర్ చేసావా? ఓ మై గాడ్. నా ఉద్యోగం ఉన్నట్టే కదా సార్? ఉంది సంగమేష్ అసిస్టెంట్ గా. సార్ హలో మచ్చాస్ అండ్ మచ్చీస్, డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడతారు, రాత్రి పగలు ఎట్టడానికి వాళ్ళని కష్టపడతారు. వాళ్ళని ఉద్దేశించే తెలియదు భయ్య. జస్ట్ అల్లరిగా సరదాగా ఉంటే ఎలా ఉంటుంది, మిమ్మల్ని నవ్వించడానికి అని తీసాం. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ ప్రసాద్ బేరా హ్యాష్ మిస్టర్ మచ్చా. చా.